దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, తెలివి రెండు రకాలుగా ఉంటుంది. పైన తెలుసుకోవడం, గాఢంగా తెలుసుకోవడం అని రెండు రకాలు. పైన తెలుసుకోవడం అంటే సముద్రం అనుకుందాం, బాగా విస్తారంగా ఉంటుంది, పొడుగు వెడల్పు అన్నీ ఎక్కువగా ఉంటాయి, తరంగాలు వస్తుంటాయి, మంచి గాలులు వస్తాయి, అప్పుడప్పుడు శబ్దాలు వస్తాయి. ఇది సామాన్యంగా తెలుసుకోవడం. ఇంకొంచెం విలక్షణంగా తెలుసుకోవడం అంటే దాంట్లో చేపలు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, ఇంకా జల జంతువులు ఉంటాయి, ఇంకా రత్నాలు మణులు మాణిక్యాలు ఇలా రకరకాలైనటువంటివన్నీ ఉంటాయి. ఇంకా బాగా తెలుసుకోవడం అంటే అందులోకి పెడితే ఆయిల్స్ వస్తాయి. దేశాలు నడిపించగలిగినవి ఆయిల్స్ అంటే అవన్నీ కూడా సముద్రంలోంచే వస్తాయి. వీటన్నిటినీ కలిగి ఉంటాయి. ఇందులో మొదటి తెలివే. తర్వాత అందులో ఏమేమి ఉంటాయో, ఎలా ఉంటాయో, ఎక్కడెక్కడ ఉంటాయో, ఎలా వస్తాయో అది తెలుసుకోవడం కూడా తెలివే. మామూలుగా మనకి 1వ తరగతిలోనో 2వ తరగతిలో చదివేటప్పుడు అదో SEAC అంటే సముద్రము చెప్తారు. కానీ ఓషనోగ్రఫీ అని ఓ పెద్ద సబ్జెక్టే పెట్టి దాంట్లో డాక్టరేట్స్ ఇచ్చి దాని గురించి చదివేవాళ్ళు ఉంటారు. ఇది సామాన్యమైన తెలివి, అది తాత్వికమైనటువంటి తెలివి అని అంటాను. అందులో కూడా మళ్ళీ సముద్రం అంటే ఏమిటి, సాగరం అంటే ఏమిటి, మళ్ళీ అందులో కూడా తేడాలు ఉంటాయండి. మళ్ళీ ఉన్నదాన్ని ఉన్నట్టుగా పూర్తిగా తెలుసుకోవడాన్ని తాత్విక జ్ఞానము అని అంటాం. ఇప్పుడు మనుషులు అనుకోండి, మన గురించి తెలియడం అనుకోండి. ఏమిటి మన గురించి తెలియడం అంటే, వీడు తెల్లగా, అదో ఎర్రగా, లేకపోతే నల్లగా, లేకపోతే చామన ఛాయగా, ఏదో ఇంత చుట్టుకొలత, ఇంత పొడుగు, ఇంత లావు, ఇంత బరువు, ఆ పైన మొహం, మధ్యలో మెడ, తర్వాత పొట్ట, కాళ్ళు చేతులు కలిగి ఉండును. ఇది ఒక తెలివి మనిషి అంటే. కానీ ఇదే మనిషి అని మనకు తెలిసిపోయినట్టయితే దాని మీద ఇప్పుడు ఎన్ని రకాల స్పెషలైజేషన్స్ కలిగినటువంటి వైద్యులు ఉన్నారండి, డాక్టర్స్ ఉన్నారు. ఎంత కృషిని చేస్తున్నారు, ఎన్ని రకరకాల కృషులు చేస్తున్నారు. పైన వెంట్రుకల మీద రీసెర్చ్ చేసేవాడి దగ్గర నుంచి ప్రారంభిస్తే లోపల ఉండేటటువంటి DNA దాకా వెళ్ళిపోయి దాని మీద పరీక్ష చేసేటటువంటి వాళ్ళు ఎంతమంది, ఎన్ని రకాలుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మనిషి గురించి తెలిసిన వాళ్ళు అంటామా అనొచ్చు. అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ జ్ఞానులే. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్పెక్ట్లో మనిషిని వాళ్ళు చదువుతున్నారు. ఒక్కొక్క ఆ రకమైనటువంటి చదువు ఒక్కొక్క విభాగం కింద మారింది.
అయితే ఇన్ని తెలిసినా మనిషింటే తెలిసినట్ట కానే కాదు. ఎందుకంటే వాడికి ఒక బీపీఓ షుగరో వస్తే అది ఎలా తగ్గించాలో తెలియకుండా నేను జీవితాంతం హాయిగా మందులు వేసుకుంటూ బతకరానైనా గాలి పీలుస్తున్నట్టుగా ఇవి కూడా నీతో పాటు ఎప్పుడు కూడా ఉండాలి అని చెప్తున్నారు. మరి వాడికి ఏం తెలిసినట్టు? అంటే ఇన్ని తెలిసింది అని అనుకున్నా ఇదంతా సూపర్ఫిషియల్ నాలెడ్జ్, ఇదంతా కేవలం పై జ్ఞానం తప్ప వాస్తవమైనటువంటి జ్ఞానం కాదు, ఆభాస జ్ఞానము అని అంటారు. వాస్తవ జ్ఞానం ఏమిటి వీడికి సంబంధించింది అంటే అది ఇంకా మనం ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏ వేదాల్లోకో ఉపనిషత్తుల్లోకో ఇతర శాస్త్రాల్లోకో మనం వెళ్ళిపోతే ఏదో కొంతవరకు తెలుసు. అందులో కూడా కృషి చేసిన వాళ్ళు కొందరు ఉన్నారని, ఆ లోపల ఏదో ఆత్మ అనేది ఉంటుందని ఇప్పటిదాకా ఎవరు దాన్ని చూసిన పాపాన్ని పోలేదు. అంటే ఇన్ని తెలిసినా ఆత్మ గురించి ఇంకా ఎప్పుడు అది ఆశ్చర్యావహమై అయ్యుండును. అంటే దాని గురించి ఇంకా ఎంతెంత మాట్లాడుతున్నా అదంతా అప్పుడే కొత్తగా వినటం అని నోరు తెరుచుకుని వినడమే తప్ప పూర్తిగా సమగ్రంగా తెలుసుకోవడం అనేటటువంటిది ఎట్లాగైతే ఉండదో భగవంతుడి గురించి కూడా, ఇది ఆత్మ గురించి మనం చెప్పుకుంటుంటాం. కానీ ఆత్మ అణువు అని మనకి వేదమే చెప్తోంది, ఆయన విభువు అని చెప్తోంది. ఆయన గురించి ఇంకేం తెలుసుకుంటాం మనం? ఆయనలోంచి తయారైన ఒక అణుమాత్రపు శక్తి ఇంత ప్రపంచంగా పరిణమిస్తే ఇందులో ఉండేటువంటి ఓ అల్పాంశమైనటువంటిది ఒక ఆత్మ అయితే ఈ ఆత్మ ఆ పరమాత్మని గురించి తెలుసుకోవడం అనేటటువంటిది పూర్తిగా సమగ్రంగా ఉంటుందా? ఉండదు. వాస్తవంగా తెలుసుకోవడం అనేటువంటిది ఉండదు. భగవద్గీతలో జీవుడి గురించి చెబితే ఉపనిషత్తుల్లో భగవంతుడి గురించి ఇప్పుడు ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం అని అంటుంది. మనకి చేత జీవుడు ఆత్మ రెండు మనకి ఇలాంటివని తెలియవండి. ఇది అంచేత భగవంతుడు మనకి కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన వేదాల్లో కొన్ని చెప్పాయి, భగవద్గీతలో వాటన్నిటి యొక్క సమగ్రతని మనకి కాస్త అర్థమయ్యేటట్లుగా ఆయన ఒక చోటకి పట్టుకొచ్చి చెప్పాడు. ఆయన ఇది ఉందా నిజంగా నీలోనూ ఇంత సంపద, ఇంత విభూతి అని అడుగుతాడు అర్జునుడు. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మనకి 11వ అధ్యాయం వచ్చేటప్పటికి, అంటే ఆయనకే సందేహం వచ్చింది అప్పుడే. వస్తే దాన్ని తీర్చడానికి తనకి స్వరూపాన్ని చూపించాల్సి వచ్చింది ఆయనకి. సరే చూపిస్తే భయపడ్డాడు, వేరే విషయం అనుకోండి. కానీ మనకి ఎంత ఉంది అనేటటువంటిది, ఎలా ఉంటుంది అనేటటువంటిది బుద్ధికి అందనంత, ఎంతంత తెలిస్తే అంతంతే ఆశ్చర్యావహమై ఉండేటటువంటిది. ఇవి ఎవడైతే తత్వతః వేత్తి, 4వ అధ్యాయంలో జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి జన్మ నా జన్మ నా కర్మ. భగవంతుడి జన్మ అని అంటే అవతారం అని అంటున్నాం మనం. మనదైతే జన్మ, ఆయనదైతే అవతారం. ఎందుకంటే మనం చేతకాక పుడతాం, ఆయన కావాలని కోరి ఈ లోకంలోకి దిగి వస్తాడు ఆయన. అంచేత ఆయన అవతారం అని అంటాం. సరే ఏదైనప్పటికీ కూడా ఆయన యొక్క జన్మ, కర్మ, ఆయన చేసేటువంటి పని కూడా. మనం కూడా పనులు చేస్తుంటాం, కానీ మనం పరాధీనమై చేస్తాం. మనం పనులన్నీ కూడా మనంతటా మనం చేయలేం కదా. మనకు వెనకాతలు ఏదో ఒక శక్తి ప్రేరేపణ కలిగిస్తే మనం చేస్తున్నాం, లేకపోతే మనం నిష్క్రియులమైపోతున్నాము. ఆయన చేసే తన అధీనంలో ఉండి తను చేస్తాడు కనుక కర్మ. సో జన్మ కర్మ ఇవి రెండు కూడా ఎవడైతే నేను ఎట్లా చేస్తున్నానో సక్రమంగా తెలుసుకున్నట్లయితే, ఎలా చేస్తున్నావు నువ్వు, ఆయన ఎలా చేస్తుంటాడు, ఆయన దాని యందు స్పృహ లేకుండా చేయును. నమాం కర్మాణి లింపంతి నా మే కర్మఫలే స్పృహ. నాకు దాని ఏ రకమైనటువంటి ఇది నేను చేస్తున్నాను అనేది కానీ, దీని ఫలితం నాకు కావాలని కానీ, ఇది నా వల్లే జరుగుతోంది ఇదంతాను, ఈ భావాలు నాకు ఉండవు. అన్నీ నేను చేయిస్తా, అందరిలోంచి నేను చేయిస్తా, అన్ని రకాలుగా నేను చేయిస్తా. కానీ దేని యొక్క ఆ లేపనాన్ని నేను అంటించుకున్నా, మనకు అంటుకుంటున్నా. ఎందుకంటే మనకి ఈ మూడు ఉంటాయి. నేను చేస్తున్నానని అనిపిస్తుంది, నా వల్లే జరుగుతుంది అనిపిస్తుంది,
ఇది నాకే ప్రయోజనవంతం కావాలి అనేట్టుగా మనకు అనిపిస్తుంది. ఆయనకి ఆ మూడు ఉండవు. అంటుకునేటటువంటి ఫ్యాక్టర్స్ ఈ మూడే, అంటించేటటువంటి ఫ్యాక్టర్స్ ఈ మూడే. ఇవి ఎక్కడుంటాయో అక్కడ వచ్చే కర్మ అంటుకుంటుంది, ఇవి లేకపోతే కర్మ అంటుకోదు. చేత నమాం కర్మాణి లింపంతి, నాకు ఆ స్పృహ లేదు కనుక నాకు అంటుకోదని చెప్పాడు. ఎలా స్పృహ లేదు, ఎలా చేస్తాడు, ఎలా చేయిస్తాడు, ఇలా ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు, సో ఇవన్నీ మనకి ప్రశ్నలు. వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు నీకు వేదాలు, ఆ వేదాంత గ్రంథాలు ఎలా చెప్పాయో దాన్ని ఉన్నట్టుగా తెలుసుకోగా, నీ సొంత పైత్యం పెట్టకుండా దాంట్లోనూ. ప్రమాదం ఏంటంటే ఇప్పుడు మనకి ఈ గ్రంథాలని ఇంటర్ప్రిట్ చేసేటువంటి వాళ్ళంతా కూడా వాటిని మనకి అందించడానికి ఎవరెవరైతే కృషి చేస్తుంటారో వాళ్ళందరూ కూడా తమ సొంత బుద్ధిని కూడా దాంట్లో కొంత చేర్చి, ఏదో మా ఆయనది కొంత వీళ్ళది కొంత అన్నట్టుగాను దాన్ని మనకి అందించడం చేత దాంట్లో రకరకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ ఏర్పడి మనకి చికాకులు వస్తుంటాయి. కానీ వీటిని ఎలా మనం చూడాలో వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ రావడం చేత మేము వాటిని ఒప్పుకోండి, మేము వీటిని ఒప్పుకోండి అని కొంతమంది అందులో ఉన్నాయి అని చెప్పేవాడిని కొందరు వదిలేశారు, లేవని చెప్పేవాడిని కొందరు వదిలేశారు. కానీ వీటన్నిటిని ఎట్లా సమన్వయం చేసి తెలుసుకోవాలో రామానుజాచార్యులు వారు చాలా అద్భుతమైనటువంటి వివరణ మనకిచ్చారు. వాటికి ఘటక శృతులు అని పేరు పెట్టారు. ఈ ఘటక శృతుల ద్వారా నువ్వు అన్నిటినీ సమన్వయం చేసుకోవచ్చును, అందులో అన్వయం కానటువంటివే ఏవి ఉండవు అని మనకి ఎన్నో ఉదాహరణలు దాంట్లో చూపించారు. అట్లాగా ఎవరైనా మనకి చూపిస్తే ఆయన గురించినటువంటి తత్వజ్ఞానం మనకు కలుగుతుంది, అది కలగాలి. చేత ఏవం యో వేత్తి తత్వతః, ఈ తత్వతః తెలుసుకోవడం అనేటువంటిది చాలా కష్టమయా అని చెప్పాడు ఆయన. కశ్చిద్ యతతి సిద్ధయే యతతానమపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి. అసలు నా గురించి ప్రయత్నం చెయ్యాలి అనుకునేవాడే తక్కువ, నన్ను తెలుసుకోవాలనుకునేవాడే తక్కువ. నా గురించినటువంటి వివరణ తనకి మంచిది అని అనుకోవడం కూడా చాలా కష్టం. తత్వ విషయంలో ఇలాంటి సొంత నిర్ణయాలు కాక ఋషులు చేసినటువంటి నిర్ణయాలకి ఒక సమగ్రతని కల్పించినటువంటి మహనీయుడు వేదవ్యాస భగవానుడు. ఆయన నిరూపణ చేయడం కోసం ఇచ్చినటువంటి బ్రహ్మసూత్రాలు అని అంటారు. ఆ బ్రహ్మసూత్రాల్లో తత్వ నిరూపణని స్పష్టంగా చేసి పెట్టాడు ఆయన. దాంట్లో వచ్చిన సంశయాల్ని తీర్చడం కోసమని సమన్వయం చేసి చూపించినటువంటి వారు రామానుజాచార్య స్వామి వారి మహానుభావులు 1000 ఏళ్ల క్రితం. అది మనక సక్రమంగా మనం తెలుసుకోగలిగితే కాస్త తాత్విక జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. కశ్చిత్ మాం వేత్తి తత్వతః, ఉన్న స్వరూపాన్ని ఉన్నట్టుగా కొంతవరకు మనం తెలుసుకోగలం. మనకి 10వ అధ్యాయంలో ఉండే 7వ శ్లోకం దగ్గర ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వతః, నాకు సంబంధించినటువంటి కళ్యాణ గుణాలని కానీ, నాకుండేటటువంటి అఖండమైనటువంటి ఈ ప్రపంచాన్ని గురించి, అఖండ ఐశ్వర్యాన్ని గురించి కానీ, వీటన్నిటినీ కూడా నా చెప్పు చేతలో నియంత్రించుకోగలిగేటటువంటి నా యోగ్యతని కానీ ఎవడు సక్రమంగా తత్వతః తెలుసుకుంటాడో వాడికి క్రమంగా లోపల ఉండేటటువంటి బుద్ధి నిలకడ ఏర్పడి అదొక విశ్వాసం కింద పరిణమించి అది జ్ఞానాన్ని పండించి భక్తిగా మారుస్తుంది. ఇది కావలసింది అని చెప్పాడు ఆయన. ఏమిటా అసలు నువ్వెవడవా ఎందుకని అని అడిగాడు ఆయన. దాన్ని చెప్తున్నాడు సమాధానం 8వ శ్లోకంలో. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాః భావ సమన్వితాః. బుధాః బుద్ధిమంతులు, జ్ఞానులు. ఎలాంటి జ్ఞానులు అంటే ఏదో చిల్లర పల్లాల జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కాదు. భావ సమన్వితాః, నా మీద మానసికమైనటువంటి విశ్వాసాన్ని స్థిరంగా నిలిపినటువంటి మహానుభావులు ఎవరుంటారో, నా యందే నిష్ఠ కలిగినటువంటి వాళ్ళు ఎవరుంటారో. మనకి ఆళ్వార్లలో
నమ్మాళ్వారని మహానుభావులు ఉంటారు. వారంట నాకు ఉండేటటువంటి భగవన్ నిష్ఠ అపారము. వారు ఒక నాయికా దశలో ఉండేటప్పుడు తమ తల్లులతో చెప్తారు మాట, ఇదంతా నాకు మీరు నేర్పినటువంటిది నాలో ఎంత స్థిరంగా నిలబడింది. మీకు కేవలం పైపైన తెలిసింది, కానీ నాకు నేర్పిన దాంట్లో నేను అవగహించి దాంట్లో ఉండే లోతులని నేను ఆస్వాదిస్తున్నాను అని అంటారన్నమాట. నంగళ్ కోల తిరుక్కురుంగుడి నంబియై నాన్ కండపిన్. ఆ తత్వాన్ని నేను తెలుసుకున్న తర్వాత అందులో అవగహించాను పరిపూర్ణంగా అని అంటారన్నమాట. ఏమిటి నా గురించి తత్వతః తెలుసుకోవడం అంటే? దాన్ని చెప్తున్నాడు భగవంతుడు దీంట్లో. అహం సర్వస్య ప్రభవః. ఈ చేతన అచేతన, యానిమేటెడ్ అండ్ ఇన్యానిమేటెడ్ స్టఫ్, ఈ ప్రపంచం అని పేరుతోటి కనిపించేటటువంటి కదలే కదలని వస్తుజాతం ఎంత ఉందో, పదార్థజాతం ఎంత ఉందో, దానికి ఉత్పత్తి కారణాన్ని నేనే. అది ఆ రూపంలోకి రావడానికి నేనే కారణం. గింజలోంచి మహావృక్షం ఏర్పడ్డట్టుగా అవ్యక్తం అనేటటువంటి దాంట్లోంచి ఇంత విశాలమైనటువంటి ప్రపంచం ఏర్పడేట్టు చేసిన వాణ్ణి నేను. సర్వస్య ప్రభవః, ఉత్పత్తి కారణాన్ని నేనే. మత్త సర్వం ప్రవర్తతే. ఉత్పత్తి అయినటువంటిది ప్రవర్తిస్తోంది రకరకాలుగా, ఒకదాంతో ఒకటి కలుస్తోంది. మనకేదో ఈ సృష్టికి పూర్వం జరిగేదో బిగ్ బ్యాంగ్ థియరీ అనేదో పేరు పెట్టి చెప్తుంటారు కదండి. అదేదో ఒక పెద్ద ప్రేలుడు ఏర్పడింది, విశ్వం అంతా ఏర్పడింది అని అంటుంటారు. సరే, అది ఏం ఏర్పడిందో అది అలా పక్కన పెట్టినా, అలాంటిది ఏర్పడడానికి పూర్వం ఏం జరిగింది, ఏమేమి ఉండేవి, అక్షరంలోంచి అవ్యక్తం ఎట్లా వచ్చింది, ఆ అక్షరం తమస్సులోంచి ఎట్లా వచ్చింది, ఆ తమస్సు భగవంతుడిలోంచి ఎట్లా వచ్చింది, ఈ అవ్యక్తంలోంచి మూల ప్రకృతి ఎట్లా వచ్చింది, అది ఎలా విడిపడింది, ఎలా మళ్ళీ కలిసింది, ఆ విడివడి కలయిక అనేటువంటి వాటి వల్ల ఏర్పడ్డ తరంగాల్లోంచి ఈ అనంతమైనటువంటి బ్రహ్మాండాలన్నీ ఎలా ఏర్పడ్డాయి, విశ్వాంతరాళమంతా ఎలా ఇదంతా మొత్తం మనకి మన ఋషులు మహానుభావులు చాలా చక్కగా వివరించి చూపించారు. మత్త అహం సర్వస్య ప్రభవః. నేను వీటన్నిటికీ కూడా ఉత్పత్తి కారణం, నాలోంచి ఇదంతా ఏర్పడింది. మత్తః సర్వం ప్రవర్తతే. ఈ లోకంలో కనిపించేవన్నీ ఏవైనా కదులుతున్నాయి, ప్రవర్తిస్తున్నాయి అని అంటే మత్తః, నాలోంచే, నా వల్లనే ఇవన్నీ కూడా ప్రవర్తిస్తున్నాయి. ఇతి మత్వా భజంతే మాం. ఇది తెలుసుకుని అప్పుడు నన్ను ఉపాసన చేస్తారు జ్ఞానులైనటువంటి మహానుభావులు. బుధాః భావ సమన్వితాః. నాయందు ఎవరెవరికైతే ప్రేమ ఉంటుందో, స్పృహ ఉంటుందో, తత్వజ్ఞానం ఉంటుందో వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారు, నా గురించి ఇలా తెలుసుకుంటారు అని తన యొక్క తత్వాన్ని గురించి చెప్పాడు. సంపద యొక్క నియంతృత్వాన్ని వివరించాడు. బాగుందయా, మరి నీ జ్ఞానంతో ఏం చేస్తుంటాను? ఇప్పుడు నీకు 2 ఉన్నాయన్నావు కదా, ఒకటి కళ్యాణ గుణాలు ఉన్నాయి, 2 సంపదలు ఉన్నాయన్నావు. ఈ సంపదల్ని నువ్వే వీటన్నిటిని కూడా ఇలా ప్రవర్తింపజేస్తానంటున్నావు. మరి ఆ లోపల ఉండేటటువంటి జ్ఞానాన్ని ఎవరు ప్రవర్తింపచేసేది? ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఇన్ని రకాలైన వాటిని నువ్వు సృజించినప్పుడు వీటిల్లో అలా నువ్వు చేయగలిగేట్టుగా చేసేటటువంటి నీ యొక్క ప్రవృత్తిని, దానికి కారణమైనటువంటి కళ్యాణ గుణాలని, వాటిని మేము ఎట్లా తెలుసుకునేది? ఎవరి వాటి గురించినటువంటి కృషి చేస్తారు? ముందర తత్వాలు తెలియాలి, గుణాలు ఎలా ప్రవర్తిస్తాయో తెలియాలి. ఆ గుణాలు ప్రవర్తించే రీతిని చెప్తున్నాడు. తర్వాత 9వ శ్లోకంలో భగవంతుడు మచ్చిత్తాః, భక్తులు ఏం చేస్తారో కూడా చెప్తున్నాడండి. భక్తులు అంటే ఎలా ఉంటారో చెప్తున్నాడు. మచ్చిత్తాః మద్గత ప్రాణాః.
బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ మచ్చిత్తాః మనస్సు నాయందే పెడతారు. మద్గత ప్రాణాః వాళ్ళ జీవన ఆధారం నేనే అని గుర్తిస్తారు. మద్గత ప్రాణాః క్షణకాలం నన్ను విడిచి ఉండలేరు. వాళ్ళకి సర్వము నేనే. ఉండుం సోరు పరుగు నీరు తిండం విత్తిల ఎల్లాం. వాళ్ళకి తినే తిండి నేనే, త్రాగే నీరు నేనే, సుఖం కోసం అప్పుడప్పుడు తీసుకునేటటువంటి ఒక విలాసవంతమైనటువంటి పదార్థాలు నేనే, సర్వము నేనే అని వాళ్ళు భావిస్తారు. మద్గత ప్రాణాః, మద్గత ప్రాణాః నన్ను క్షణకాలం విడిస్తే వాళ్ళే ఉండను అని అనుకుంటాను. ఎన్ ముహూర్తం క్షణం వాపి వాసుదేవో నచింత్యతే సా హాని తన్మహచ్ఛిద్రం సా భ్రాంతి సా చ విక్రియ అన్నట్టుంటారు వాళ్ళు. ఎన్ ముహూర్తం, ముహూర్తకాలం అంటే ఇలా ఒక్క కంటి రెప్పపాటు కాలం అన్నమాట. అలాంటి కాలమైనప్పటికీ కూడా తనని విడిచిపెట్టి ఉండాలంటే, తన స్మరణ లేకుండా ఉండాలంటే వాళ్ళకి అది ఒక యుగ సహస్రంలా అయిపోతుంటండి వాళ్ళకి. సా హాని, అదే వాళ్ళకి అన్ని రకాల నాశం అన్నట్టు అనిపిస్తుండే ఆ క్షణకాలం. క్షణంలో కూడా అది ఎన్నో వంతో తెలియదు మనకి. సా భ్రాంతి సా చ విక్రియ, అదే ఇంకా వాళ్ళకి సకల రకాలైనటువంటి వికారాలని కలిగించేస్తుంది. అలా ఉంటారు వాళ్ళు. క్షణకాలం కూడా ఎడబాటు లేకుండా జలాన్ మత్స్యావివోద్ధృతౌ అంటాడు లక్ష్మణస్వామి రామచంద్రుడితో మాట్లాడుతూ. లక్ష్మణ, అడవిలోకి మనం వచ్చేసాం, మన అమ్మని చూడడానికి ఎవరు లేరా, కాస్త నువ్వు పెడితే బాగుంటుందో అన్నాడు ఆయన. అడిగితే నీకో సలహా చెప్పనా అన్నాడు ఆయన. చెప్పా, మన ఇద్దరం అడవిలోకి వెళదాం, పాపం సీతమ్మని అడవలేదు కదా, కష్టం అవుతుంది, ఈవిడ పంపించేద్దాం వెనక్కి అన్నాడు. అబ్బో, సీతమ్మ నన్ను వదిలిపెట్టి ఉండలేదో అన్నాడు. నేనే ఉండగలనే, సీతమ్మ ఉండలేదు, నేను ఉండగలను అనుకుంటున్నావా? జలాన్ మత్స్యావివోద్ధృతౌ నచ సీతా త్వయా హీన నచ అహమపి రాఘవ ముహూర్తమపి జీవావహ. ఒక క్షణకాలం కూడా మమ్మల్ని దూరం పంపిద్దాం, దూరం చేద్దామని నువ్వు అనుకున్నావంటే, అంటే కాదు, చేస్తే కాదు, అనుకున్నావంటే ఆ అనుకున్న క్షణకాలమే మా ప్రాణాలు పోయినట్టే. అంతే. నీళ్ల నుంచి తీసినటువంటి చేప ఆ నీటి తడి ఒంటి మీద ఉన్నంత వరకైనా జీవించగలుగుతుంది. కానీ మాకు నీ సంకల్పమే నీరయ్యా, అంచేత నీ సంకల్పంలో కనుక నువ్వు మమ్మల్ని దూరంగా పెడదామని అనుకున్నావంటే మా మీద తడి ఆరిపోయినట్టే, మేము వెంటనే మా ప్రాణాలు పోయినట్టే అంటాడు లక్ష్మణస్వామి తన గురించి రామచంద్రుడికి విన్నవిస్తూ. అట్లాగా వీళ్ళు ఎప్పుడు కూడా మద్గత ప్రాణాః, తమ ప్రాణాలు కూడా నా యందే నిలిపి, అంటే నా స్మరణే వాళ్ళకి ప్రాణం తప్ప వేరే వాళ్ళకి ప్రాణం అనేది వాళ్ళు కోరుకోరు. బోధయంతః పరస్పరం, ఒకరితోటొకరు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుకుంటారు? తన కళ్యాణ గుణాలను గురించి, తన ఆ గుణాల మీద ఆధారపడి చేసేటటువంటి చేష్టితాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఇంకా వేరే ఏది చేసినా అందులో భగవతత్వాన్ని గురించి మాట్లాడుకుంటారండి. అదే తమాషా. వాళ్ళు చేసేది లౌకికమైన వ్యవసాయమే కావచ్చు, కానీ వ్యవసాయంలో కూడా భగవత్ సంబంధం ఎట్లా ఉందో వాళ్ళు చూస్తారండి. భూమిలో ఎట్లా సంబంధం ఉంది, నాగలతో ఎట్లా సంబంధం ఉంది, పశువులో ఎట్లా సంబంధం ఉంది, ఆ చేసేటటువంటి పనిలో భగవత్ సంబంధం ఎట్లా ఉంటుందో వాళ్ళు పని మానరు. మనకేమనిపిస్తుంది అంటే ఎట్లా అంటే ఇంకా వాళ్ళు ఎప్పుడు కూర్చొని అలాగే తాళాలు పట్టుకుని చేతిలోను ఏదో హరే రామ 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 హరే హరే అక్కడ గుళ్ళో కూర్చొని అలా ఉంటారు కాబోలు. నో, వాళ్ళు ఏ పని చేస్తున్నా అది నా సేవగానే గుర్తించి వాళ్ళు చేస్తారు. అప్పుడు తనలో ఉండేటువంటి గుణాల గురించి వాళ్ళు ఇంకా పరస్పరం పంచుకుంటూ ఉంటారు. అది పంచుకున్న కొద్దీ పెరుగుతూ ఉంటాయి.
మిగతావైతే పంచుకుంటే తరిగిపోతాయి, జ్ఞానం పంచుకుంటే పెరుగుతుంది కదా. నా కళ్యాణ గుణ సంబంధమైనటువంటి విషయాలను కూడా వాళ్ళు పంచుకుంటూ ఉంటారు కనుక అవి పెరుగుతుంటాయి. బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం. కథయంతశ్చ దాన్ని ఒకళ్ళు వాళ్ళ అనుభవంలో ఎలా ఉందో వర్ణించుకుంటూ ఉంటారు. కొత్తవి తెలుసుకుంటూ ఉంటారు, పాతవి తమ అనుభవంతో మేళవించి వాటిని గురించి ప్రస్తావన చేసుకుంటుంటారు. కథయంతశ్చ ఆయనకి చేష్టల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కథయంతశ్చ మాం నిత్యం. ఇది సతతము సాగేది ఎప్పుడు కూడా, ఇది నిత్యం. కథయంతశ్చ మాం నిత్యం. చేస్తూ ఏమి చేస్తారు వాళ్ళు? తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి లోపల కలిగేటటువంటి సంతోషం, రమంతి పైకి కనిపించేటటువంటి వాళ్ళల్లోని ఒక తృప్తి, వికృతి. తుష్యంతి చ రమంతి చ మద్గత ప్రాణాః మచ్చిత్తాః. వాళ్ళ యొక్క బాహ్య ప్రవృత్తి, ఆంతర ప్రవృత్తి ఇవి రెండు కూడా నాయందే ఉంటాయి. ఇలా ఉంటుంది వాళ్ళ యొక్క జీవన యాత్ర అంటూ శ్రీకృష్ణుడు భక్తులకు ఉండేటటువంటి జీవన విధానం ఎట్లా ఉంటుందో చెప్పి, అలాంటి వాళ్ళ విషయంలో తను చేసే పని ఏమిటి? వాళ్ళకు ఉంటుంది, సరే పాపం వాళ్ళు కష్టపడ్డారు చేస్తున్నారు. అట్లాగే వాళ్ళకి నువ్వు చేసేటటువంటి కార్యక్రమం ఏంటి? నువ్వేమిటి? నువ్వు చేసే ఉపకారం వాళ్ళకి ఎందుకు వాళ్ళు ఇలా ఉండాలి అనే విషయాన్ని చెబుతూ ముందుకు సాగుతున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.